రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా పార్లమెంట్ కు క్షమాపణ చెప్పాలి అమిత్ షా, క్షమాపణ చెప్పాలి హోమ్ మినిస్టర్ అమిత్ షా, క్షమాపణ చెప్పాలి హోమ్ మినిస్టర్ అమిత్ షా. భారత రాజ్యాంగం మీద పార్లమెంటులో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఏమని మాట్లాడినాడంటే, మాట్లాడే సందర్భంగా అంబేద్కర్ 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 ఈ మధ్య ఈ మాటను వాడడం ప్రాసమైపోయింది. ఇన్నిసార్లు అంబేద్కర్ బదులు భగవంతుని తలుచుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పేసి అంబేద్కర్ గురించి చాలా నీచంగా అవమానకరంగా మాట్లాడారు. అసలు ఇవాళ ఒకవైపునేమో మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తా ఉన్నారు, మరొక వైపు ఏమో భారత రాజ్యాంగం యొక్క విలువలను తుంగలో తొక్కుతా ఉన్నారు. బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ముందు నుంచి వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది. ఇవాళ ఈ అంబేద్కర్ విషయం ఎందుకు ముందుకు వచ్చిందంటే, పార్లమెంటులో ఒకసారి జమిలీ ఎన్నికల గురించి చర్చ జరుగుతూ ఉంది. ఈ జమిలీ ఎన్నికలను జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఇచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. జమిలీ ఎన్నికల మీద పార్లమెంటులో చర్చ జరుగుతుందేమో అని చెప్పేసి మన భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తిని ధ్వంసం చేయడానికి జమిలీ ఎన్నికలు తెస్తున్నారని చెప్పేసి దేశవ్యాప్తంగా అభిప్రాయం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఛానల్స్లోనూ ప్రజల్లోనూ పార్లమెంటులోనూ ఈ చర్చ జరుగుతుందని చెప్పేసి ఈ చర్చను తప్పుదో పట్టేయడానికి ఇవాళ అంబేద్కర్ విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే, ఎన్డీఏ కూటమి పక్షాలు, అందులో భారత కమ్యూనిస్టు పార్టీ కూడా ఉంది, ఇండియా కూటమి పక్షాలు అంబేద్కర్ను అవమానించినటువంటి హోంమంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పేసి, క్షమాపణలు చెప్పాలని చెప్పేసి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపి పార్లమెంటు సమయం అవుతుండడం వల్ల అక్కడ ఉన్నటువంటి మకర ద్వారం ద్వారా పార్లమెంటులోనికి పోవడానికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే బీజేపీ ఎమ్మెల్యేలే తోసుకొని వాళ్ళే దొబ్బి వాళ్ళే కింద పడి ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ అన్న మాటలను కూడా ఇవాళ బీజేపీ ప్రచారం చేస్తూ చరిత్రను వక్రీకరించడం, అబద్ధాలు చెప్పడం, జనాన్ని మాయ చేయడం ఇది తంతైపోయింది. కాబట్టి ఇవాళ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఇవాళ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి సంఘటనలు అత్యంత హేయంగా ఇవాళ దాపురిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ కూడా రేపు జనవరి 26 వస్తాక మళ్ళీ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నా కూడా ఇంకా అసమానతలు అనేటువంటివి, ఈక్వాలిటీ అనేటువంటిది మన దూరంలో ఉన్నటువంటి పరిస్థితులలో భారత రాజ్యాంగాన్ని మరింత పటిష్టవంతం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే దానికి భిన్నంగా రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి అతిపెద్ద కుట్రను ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా రాజ్యాంగం యొక్క విలువలను, ఆర్టికల్స్ ను చదివి వినిపిస్తున్నటువంటి ఇండియా కూటమి సభ్యుల పట్ల అనుచితంగా వ్యవహరించడమే కాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దూషించేటువంటి వైఖరిలోకి ఇవాళ అమిత్ షా అనేటువంటి వ్యక్తి ఇవాళ కేంద్ర హోమ్ మినిస్టర్ మాట్లాడడం అనేటువంటిది దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి. మందబలం ఉంది కదా అని చెప్పేసి బీజేపీ ఇవాళ పార్లమెంట్ హౌస్ లో ఇవాళ ఇష్టానుసారంగా దాడులకు పాల్పడతా ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తా ఉన్నాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గా ఆయన అనర్హతగా ఆయన తీసేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇవాళ దేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, వర్గాలు, జాతులు ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎవరికి సెక్యూరిటీ ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ సిపిఐగా, వామపక్ష పార్టీలుగా, అలాగే ఎంపీసీగా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దీనిపైన మోడీ దేశ ప్రజలకు అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం.